సో ఈ రోజు 30th August ఏథర్ కమ్యూనిటీ డే జరిగింది బెంగళూరులో. ఈ రోజు అన్నిటికన్నా ఇప్పుడు ఏథర్ మనం ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఏథర్ 450 సిరీస్ ఉన్నది, రిస్టా సిరీస్ ఉంది. ఇది యాక్చువల్లీ 450 సిరీస్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. సో అలాగే ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ రిలీజ్ చేస్తున్నారు, ఈఎల్ సిరీస్ అంటే ఎన్లైటెండ్ సిరీస్. సో దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్, వీళ్ళు 450 సిరీస్ రిస్టా బండి నుంచి నేర్చుకున్న అంత ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఈ ఈఎల్ సిరీస్లో పెట్టారు. ఎందుకంటే ఈ సిరీస్లో ఫ్రేమ్ అనేది సింగులర్ ఫ్రేమ్. సో ఈ ఈఎల్ సిరీస్లో కొన్ని ఫస్ట్ ఇన్ క్లాస్ టెక్నాలజీస్ వస్తాయి. నంబర్ 1 మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ మెయింటెనెన్స్ ఇష్యూ ఏముండేది ఏథర్ వెహికల్లో, బెల్ట్ చైన్ డ్రైవ్ ఉండే దానివల్ల మెయింటెనెన్స్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. మనకు జనరల్గా యాక్టివా లాంటి వెహికల్స్ ఏవైనా చూసుకున్నా కూడా ఈ బెల్ట్ అనేది కవర్డ్ ఉంటుంది స్వింగ్ ఆర్మ్ లోపల. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏథర్ వాళ్ళు డైరెక్ట్ స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటార్ సిస్టమ్ తీసుకొస్తారు. మనకు జస్ట్ ఎగ్జాక్ట్లీ చెతక్ లాగా ఎట్లా ఉంటుందో అలాగా వెహికల్ వస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది, మీకు మెయింటెనెన్స్ అనేది, మీకు డ్రైవ్ ట్రైన్ మెయింటెనెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. సెకండ్, ఇప్పుడు ఈ సిస్టమ్ వలన మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది అంటే 10,000 కిలోమీటర్స్కి ఒక్కసారే మీరు మీ ఈవీ సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది. థర్డ్ వచ్చేసి ఏసీ డీసీ సిస్టమ్. సో బేసిక్గా ఇప్పుడు మోటార్ కంట్రోలర్ ఏం చేస్తుంది, డీసీ పవర్ని ఏసీలో కన్వర్ట్ చేస్తుంది. చార్జర్ ఏం చేస్తుంది, ఏసీ పవర్ని డీసీలో కన్వర్ట్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఏథర్ వాళ్ళు ఇప్పుడు వచ్చే ఈఎల్ ప్లాట్ఫామ్లో ఏసీ డీసీ సిస్టమ్ అనేది కంబైన్ చేస్తారు. సో మీకు చార్జరు ఒకటే, మీ మోటార్ కంట్రోలరు ఒకటే. సో దీస్ ఆర్ ఆల్ ది హైలైట్స్ ఆఫ్ ది ఈఎల్ సిరీస్ ఆఫ్ ఏథర్ స్కూటర్స్. ఇది కాకపోతే ఓన్లీ డౌన్ సైడ్ ఏంటి, ఇది అట్లీస్ట్ ఇంకా ఒక 1 year పడుతుంది. నెక్స్ట్ ఫెస్టివ్ సీజన్ దాకా వెహికల్స్ ఇవన్నీ లాంచ్ చేస్తారని చెప్పారు. మనకు చూపించింది ఒకే ఒక కాన్సెప్ట్, EL01 ఇప్పుడు వరకు. అండ్ లెట్స్ కీప్ వెయిటింగ్. అండ్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ ఆలివిని ఫాలో చేయండి.